99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని మున్సిపాలిటీ వాహనాల మరమ్మతును పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు ఎండి కమల్ పాషా, కంపెనీ ప్రతినిధులు వచ్చి మున్సిపాలిటీ జేసీబీకి రిపేర్ చేసే సమయంలో ఆయన అక్కడే ఉండి పనులను పర్యవేక్షించారు. వాహనం త్వరగా అందుబాటులోకి వచ్చేలా చూడాలని మెకానిక్లకు సూచించారు. ట్రాక్టర్ పరిస్థితి చాలా కాలంగా రిపేర్లో ఉండి మూలన పడిన మున్సిపల్ ట్రాక్టర్లను ఆయన పరిశీలించారు. ప్రజల పనులకు ఆటంకం కలగకుండా ఈ వాహనాలన్నింటినీ వెంటనే మరమ్మతు చేయించి వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను కోరారు. మున్సిపల్ ఆస్తులైన ఈ వాహనాల నిర్వహణ నిర్లక్ష్యం వహించకూడదని, ప్రజాధనం వృధా కాకుండా ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ చేయించాలని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. పట్టణ పారిశుద్ధ్యం మరియు అభివృద్ధి పనుల్లో కీలకమైన వాహనాలు మొరాయించడం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతోనే ఈ తనిఖీ నిర్వహించారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం మండల్పాడు గ్రామ పంచాయతీ పరిధిలో పరిసరాల పారిశుద్ధ్యత పల్లె క్రాంతి అనే ప్రత్యేక కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ గాయం రమేష్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గాయం రమేష్ మాట్లాడుతూ, గ్రామంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం, ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించడమే ఈ 99 రోజుల ప్రణాళిక ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ సుబ్బారావు, లైన్మెన్ ఫణీంద్ర, వార్డు మెంబర్లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది, గ్రామ దీపికలు మరియు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. వారితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వేంసూరు మండలం మర్లపాడు గ్రామం ప్రభుత్వ వెటర్నరీ హాస్పిటల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పశువులకు మార్చి 10 నుండి ఏప్రిల్ 9 వరకు ఉచిత గాలికొంట వ్యాధి నిరోధక టీకాలు ఇంటింటికి వెటర్నరీ డాక్టర్లు వెళ్లి పశువులకు టీకాలు అందజేసే కార్యక్రమం ప్రారంభించిన సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాఘమయ్య దయానంద్, ఎమ్మెల్యే రాఘమయ్య దయానంద్ ఆధ్వర్యంలో మర్లపాడు పశువుల హాస్పిటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతులకు పశువులకు వచ్చే వ్యాధులు మరియు నివారణ చర్యలు మరియు పశువుల వైద్యంపై అవగాహన కల్పించిన ప్రభుత్వ పశు వైద్యులు అనంతరం గేదెలకు మగదూడలు పుట్టే విధంగా ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయని రైతులకు తెలియజేశారు. గాలికుంటు వ్యాధి అనేది దాని లక్షణాలు ఎలా ఉంటాయంటే నోట్లో కాళ్ళల్లో పుండ్లు పడిపోతాయి. అట్లనే ఆ నోట్లో పుండ్లు పడడం వల్ల ఆ పశువు అనేది మేత మేయడం తగ్గిస్తుంది. దాని ద్వారా పాల దిగుబడి కూడా తగ్గిపోతుందండి. సో ఇది ఒక ప్రొడక్షన్ డిసీజ్ అనమాట. పశువులకి అంటే మరణాలు ఏమి పెద్దగా సంభవించకపోయినా కూడా రైతులు అపారంగా నష్టపోతున్నారని చెప్పి మన భారత ప్రభుత్వం వారు అట్లనే తెలంగాణ ప్రభుత్వం వారు ఇది ప్రతి 6 నెలలకు ఒకసారి 4 నెలలు వయసు మించిన ఆవులకి, గేదెలకి ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందండి. ఇది 8వ రౌండ్ నడుస్తుందండి. దీనికి అందరూ సహకరించి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సదాశివపాలెం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు 10వ తరగతి విద్యార్థులకు ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా పరీక్ష ప్యాడ్లు మరియు పెన్నులను విద్యార్థులకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. మరియు అదే గ్రామంలో నూతనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో లంకాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారు నిర్వహించిన PHV వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాఘమయ్య దయానంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గర్భాశయ ముఖ్యద్వార క్యాన్సర్ నివారణకు 14 ఏళ్ల బాలికలకు హ్యూమన్ పంపిణీలో వైరస్ టీకా ప్రత్యేక కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వారు ప్రవేశపెట్టారు. ఎమ్మెల్యే స్వయంగా బాలికలకు టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ రెహానా కమల్ పాషా, సత్తుపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్
బొంత సుమలత వేణు, పెనుబల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పెనుబల్లి మండల నాయకులు, కార్యకర్తలు, వైద్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం చెర్రీ మినీ ఫంక్షన్ హాల్ నందు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బీమా చెక్కులను రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నకేశ్వరరావు, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ మేనేజర్, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వేంసూరు మండలం వేంసూరు మేజర్ పంచాయతీ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా వేంసూరు సర్పంచ్ ఫక్రుద్దీన్ ఆధ్వర్యంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించిన సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయ్య దయానంద్ సత్తుపల్లి నియోజకవర్గంలో 99 రోజుల ప్రణాళికను బాధ్యతగా నిర్వహిస్తున్న సత్తుపల్లి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లను అభినందిస్తూ షబాస్ సర్పంచ్లు అని అభినందించిన ఎమ్మెల్యే రాగమయ్య దయానంద్. ఈ కార్యక్రమంలో వేంసూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్, వేంసూరు సర్పంచ్ ఫక్రుద్దీన్, ఉప సర్పంచ్, వేంసూరు వార్డు మెంబర్లు, వేంసూరు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఉండేది మేడం ఈ దిమ్మ పక్క ఉంటుంది మేడం, ఈ దిమ్మ పక్క అయితే నా లోపల మా ఎంసీ దగ్గర ఏంటండి మేడం ఉంటే అది తెలుసుకొని అక్కడే చేస్తున్నాం. అక్కడ రోజు 99 రోజులు రాకముందే స్టార్ట్ చేసాం. ప్రజలంతా పాలన ఈ ప్రజాపాలన మళ్ళీ వచ్చింది. ప్రజాపాలనలో పెట్టిన అన్నీ మేము పైప్ లైన్ వేసాం, కరెంటు స్తంభాలు వేసాం, కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ మానసికంగా ఆందోళన చెందుతూ దేవుడి దగ్గర కూడా రాజకీయాలు చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి కదిరిలో జరిగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవాల్లో పాల్గొనకుండా పోలీసుల ద్వారా ఆంక్షలు విధిస్తూ బీజేపీ నాయకులను గృహ నిబంధన చేయడం దారుణం. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వంలో భాగం ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వైఖరి దారుణం. దీనికి రానున్న రోజుల్లో కందికుంట వెంకట ప్రసాద్ మూల్యం చెల్లించాల్సిందే అన్నారు. మహబూబాద్ జిల్లా చిన్నగూడెం మండలం ఇసుక ర్యాంప్ డీల్ వ్యవహారంలో తలదూర్చి ₹1,00,000 లంచం డిమాండ్ చేసిన ఎస్ఐ. దీనికి సంబంధించి 20,000 ఫోన్ పే చేసి 80,000 3 రోజుల్లో ఇస్తామని స్క్రీన్ షాట్లు వైరల్. ఈ విషయంపై కొన్ని విషయాలు తెలిపేందుకు మీడియా ముందుకు వెళ్లిన ఆంగోత్ బాలకృష్ణ దంపతులను అరెస్ట్ చేసిన పోలీసులు వాస్తవాలు చెప్పడం నేరమా అంటూ బాలకృష్ణ దంపతులను వెంటనే విడుదల చేయాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్ నందు నాగల రాంబాబు నాగలక్ష్మి కుమారుని వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో నూతన వధూవరులు ప్రేమ్చంద్ శ్రావ్యలను ఆశీర్వదించిన సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్య దయానంద్. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ బొంత సుమలత వేణు, సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.